అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మన తెలంగాణలో చూస్తున్నాం, కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి గౌరవనీయులు మల్కాజ్గిరి ఎంపీ భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారి కులాన్ని కూడా కించపరచడం జరిగింది. ఈటెల రాజేందర్ గారు అంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి పెద్ద నాయకుడు. 7-8 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, 2 సార్లు మంత్రి చేసిన వ్యక్తి, ఒక ఎంపీగా గెలిచిన వ్యక్తి, జాతీయ కార్యవర్గ సభ్యుడు. ముదిరాజ్ కులాన్ని కాంగ్రెస్ పార్టీ హేళన చేయడం జరిగింది. ముదిరాజ్ నాయకులారా, ఒకసారి ఆలోచన చేయండి. మన ముదిరాజ్ బిడ్డను కించపరిచిండు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. ఒక్కసారి మీరు అడగండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వారి కులం ఏందని అడగండి ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు. అప్పుడు తెలుస్తుంది. ఈటెల రాజేందర్ ముదిరాజు గారిని ఇంత పెద్ద ఎత్తున అనడము ఒక ఉద్యమకారుడు. గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా. మా ఈటెల రాజేందర్ అన్నకి గెలిపితే మీ కాంగ్రెస్ అందరం గెలుపుతాం. మీరు ఎంత అవినీతి చేస్తున్నారో మాకంతా తెలుసు, అంతా బయట పెడతాం. ముదిరాజులు అంటే ఎవరనుకుంటున్నావు? పండుగ సాయన వారసులు. ముదిరాజులు తక్కువ చేసి మాట్లాడతావా? ఇష్టం వచ్చినట్టు వాడు పడితే వాడు ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఈటెల రాజేందర్ గారిని తిడుతున్నారు. ఏమనుకుంటారు మీరు? ఒక్కసారి ఈటెల రాజేందర్ ఇంటికాడికి పోయిరా పోండి. 100 మందికి డైలీ అన్నం మెట్టి పంపిస్తారు ప్రతి ఒక్కరికి. అది మా ఈటెల రాజేందర్. మిగతా మీ లీడర్ దగ్గర ఏమున్నది? గేట్ మూస్తారు. మేము చూస్తలేమా? ఈటెల రాజేందర్ అంటే ఒక బ్రాండు, ముదిరాజులకు ఒక బ్రాండు. అలాంటి ముదిరాజులను మీరు అవమానపరిచిండ్రు. ముదిరాజులకు క్షమాపణ చెప్పాలి. మీది ఏం కులము, నీది ఆ కులము, నీది కులం అంటున్నారు. అసలు మీ కాంగ్రెస్లో ఉన్న పార్టీ నాయకులు చాలామంది తెలంగాణలో ఎవరిని చేసుకున్నారు, ఎవరు పెళ్ళాడినరు, ఏ కులాన్ని వారు పెళ్ళాడినరు అది తెలుసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మల్కాజ్గిరి పెద్ద నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గాన్ని ఎంపీ చేయడం అనేది, ఆ ఎంపీ అనడం చాలా సిగ్గుచేటు. గుర్తుపెట్టుకుని ముదిరాజులు మీరు అందరూ మేల్కొండి. ఇలాంటి కాంగ్రెస్ నాయకుల మాటలను తిప్పికొట్టండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.